ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. గత కొన్ని రోజుల క్రితం కేరళలో జరిగిన వయనాడు విషాదం చూసాం. అలాంటి భీకరమైనటువంటి విషాదాన్ని చూసి మనం తట్టుకోలేకపోయాం. అక్కడున్నటువంటి ప్రజలైతే ఆ విషాదాన్ని ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విధంగా, వారు ఒళ్ళు గగుర్లు పొడిచేటువంటి విధంగా ఆ సంఘటనలను ఇప్పటికీ గుర్తు చేసుకొని భయపడుతున్నారు. అలాంటి తరుణంలో మరొక రాష్ట్రంలో భారీగా ఇలాంటి కొండ చర్యలకు సంబంధించినటువంటి విషాద ఘటనలు కనపడ్డాయి. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. పూర్తిగా కొండ చర్యలు విడిగిపడుతున్నటువంటి పరిస్థితి. సిక్కింలోని దిపుదారాలో జల విద్యుత్ ప్రాజెక్టు పైకి పడుతున్న కొండ చర్యలు. ఇక్కడ జల విద్యుత్ ప్రాజెక్టు ఉంది. పూర్తిగా జల విద్యుత్ ప్రాజెక్టు పై నుంచి పూర్తిగా ఈ కొండ చర్యలను విరిగి పడుతున్నటువంటి దృశ్యం ఇది. సో దీనికి సంబంధించిన వార్త ఒకసారి పూర్తిగా చూద్దాం. ఈశాన్యం త్రిపురలో కొండ చర్యల బీభత్సం. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల జనజీవనం స్తంభించింది. మరోవైపు విరిగిపడుతున్న కొండ చర్యలను ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి. కొండ చర్యల ధాటికి మంగళవారం దక్షిణ త్రిపుర జిల్లాలో 5, గోమతి జిల్లాలో 1, కోవాయ్ జిల్లాలో 1 మరణించినట్లుగా త్రిపుర రెవెన్యూ శాఖ కార్యదర్శి బ్రిజేష్ పాండే చెప్పారు. మరో 2 కనిపించకుండా పోయారని తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు ఉన్నారని వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ త్రిపుర జిల్లాలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు. సిక్కింలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ధ్వంసం. ఇక్కడ మన విజువల్ చూసినటువంటి పరిస్థితి. భీకర వర్షాల వరదలతో సిక్కింను ముంచెత్తుతున్నాయి. దక్షిణ సిక్కింలో గాంగ్టక్ జిల్లాలోని దిపుదారాలో మంగళవారం భారీ కొండ చర్యలు విరిగిపడడంతో 510 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు చాలా వరకు ధ్వంసమైపోయింది. ఉదయం 7:30 వరకు ఈ సంఘటన జరిగినట్టుగా అధికారులు చెప్పారు. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని తీస్తా స్టేజ్ 5 హైడ్రో ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. ప్రమాద సమయంలో ఇక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కొండ చర్యలు విరిగిన ఘటనలో జిఎస్ఎస్ భవనంతో పాటు దాదాపు 18 ఇళ్లు దెబ్బతిన్నాయి. సిక్కిం డిక్చు రహదారిపైన రాళ్లు పడడంతో వాహనదారుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. చూడండి, 7 మృతి చెందారంటే ఇప్పటికే 2 అదృశ్యమయ్యారు. ఇంకా అక్కడ భీకరమైనటువంటి పరిస్థితి. రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎప్పుడు ఏ కొండ చర్యలు విరుగుతాయో తెలియనటువంటి పరిస్థితి. వయనాడ్ లాంటి విషాదం జరగకపోయినప్పటికీ అలాంటి పరిస్థితులు అక్కడ కూడా కొనసాగుతున్నాయి. ఈ త్రిపుర, నాగాలాండ్, సిక్కిం ఇలాంటి ప్రాంతాలన్నిటి కూడా అక్కడ మనలాగా కాకుండా అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి కానీ అక్కడ ఉన్నటువంటి భూ పరిస్థితులు కానీ డిఫరెంట్గా ఉంటాయి. మొత్తం కొండ చర్యలతో కూడుకున్నటువంటి ప్రాంతాలుగా ఉంటాయి అవి. కాబట్టి అక్కడ ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఈ యొక్క సంఘటన కూడా కొంత ఆందోళనకు గురి చేసింది అందరికీ. బట్ అంత భారీ ప్రమాదాలు అయితే జరగట్లేదు. బట్ అక్కడైతే ప్రస్తుతం అయితే కొంత ఆందోళన కలిగిస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో ఏమైనా ప్రమాదం జరగవచ్చు అనేటువంటి అంచనాలతో జాగ్రత్త పడుతున్నారు అధికారులు. ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే ఆ ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది.